నమస్తే K24 న్యూస్. గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పెంచుదాం, మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుదాం. కుప్పం మండలం చందం పంచాయతీ కొత్త ఇండ్ల గ్రామంలో ఈరోజు ఏపీసీ ఎన్ఎఫ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్ఆర్పి సుధారత్నం మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం, పోషక ఆహారం, నీటి శుభ్రత, మల విసర్జన నిర్వహణ, చేతులు శుభ్రంగా కడుగుట, గార్డెన్ ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పిల్లలతో ఎందుకు ర్యాలీ చేయిస్తున్నామంటే ఇప్పుడు మనకు తెలుసు మనము ఎక్కువ కెమికల్ వాడడం వల్ల అందరు అనారోగ్యాలు పాడవుతున్నాయి. ఒక కెమికలే కాకుండా పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా మనకు చాలా జబ్బులు వస్తున్నాయి. వాష్ కానీ హ్యాండ్ వాష్ ప్రాక్టీస్ చేయకపోవడం కానీ, మనం తినే ఆహారం మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడము, దీనివల్ల మనకు చాలా ఇది వస్తుంది. అలాగే మనము ఎక్కువ పురుగు మందులు వాడుతున్నాం. ఆ పురుగు మందులు వాడడం వల్ల క్యాన్సర్, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయి. కాబట్టి మనం ఈ అంటువ్యాధుల వల్ల ఎక్కువ అంటువ్యాధులు వస్తున్నాయి. మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా మనం ఫస్ట్ ముందు చేయాల్సి ఎందుకు ఈ అవగాహన చేస్తున్నాం అంటే, గ్రామంలో ప్రజలందరూ కూడా పేదరికం నుంచి బయటపడాలి అంటే మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్తే భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి భూమిని మనం ఆరోగ్యంగా ఉంచుతామంటే పిల్లల చేత కూడా మనం ఇది అవేర్నెస్ కానీ తీసుకొస్తే వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు పిల్లలు చెప్పింది చేస్తారు. కాబట్టి మేము ఈ ర్యాలీ అనేది పిల్లల చేత చేపడుతున్నామట. ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, పరిసరాలు శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, మంచి ఎలా ఆహారం తీసుకోవాలి, మనం ఇక్కడ తీసుకుంటున్నాం కురుకురేలు, చిప్స్ అలాంటి వల్ల పిల్లలు తీసుకోవడం వల్ల అది ప్లాస్టిక్ అవడం వల్ల, ఆ ప్లాస్టిక్ తినడం వల్ల పిల్లలు తెలియకుండా తినేస్తున్నారు. దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఇలాంటి అవగాహన, ఇలాంటి ర్యాలీలు మనం చేయగలిగితే కొంచెం ప్రజల్లో అవగాహన వస్తుంది. కాబట్టి మనం అనారోగ్యం పెట్టే ఖర్చు తగ్గిస్తాం. కాబట్టి మనం దీన్ని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చేస్తున్నాం. న్యూట్రిషన్లో పనిచేస్తున్నాము. కానీ నేను స్టేట్ రిసోర్స్ పర్సన్. కానీ మన సీఎం కాన్ఫరెన్స్ 4 మండలాల్లో ఇప్పుడు డిప్యుటేషన్ మీద ఇక్కడ పనిచేస్తున్నాను. మన 4 మండలాల్లోన ఈ పరిశుభ్రత, మంచి ఆహారము, మంచి వ్యవసాయము అంటే ప్రకృతి వ్యవసాయము ఇవన్నీ చేయడానికి మనము ఇక్కడ 4 మండలాల్లో మన సీఎం కాన్ఫరెన్సీలో మొత్తం మన సీఎం గారి ఆదేశాల మేరకు ఏమంటే మా గ్రామాల్లో ఎవరు కూడా ఎలాంటి మందులు లేని ఆహారం తినాలి, ఎవరు హాస్పిటల్కి వెళ్ళకూడదు అనే సార ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కాన్ఫరెన్స్లో పనిచేయడం జరుగుతుంది. అలాగే అన్ని గ్రామాల్లో 4 మండలాల్లో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగింది సార్. నమస్తే అందరికీ. నా పేరు విజయలక్ష్మి. నేను కుప్పం నియోజకవర్గంలో చందం పంచాయతీలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ నుంచి ఎన్ఎఫ్ఎఫ్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అందరూ హాజరు కావాల్సిన విషయం ఏంటంటే, పిల్లల నుంచి హెల్త్ అండ్ న్యూట్రిషన్ అవగాహన కలగాలి, క్లీనింగ్, పర్సనల్ హైజీన్ ఎలా ఉండాలి అనేసి వాళ్ళకి జెడ్పీ హై స్కూల్ నుంచి పిల్లల ద్వారా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ పరిశుభ్రతను ఎలా క్లీన్గా పెట్టుకోవాలి, అందువల్ల వాళ్ళకి హాజరు కావడం జరిగింది.